కొంచెం అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. 2224 ఫ్యాన్సీ నెంబర్ అదిరిపోయింది కదా. యాక్చువల్లీ మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారనమాట. మనకి ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ముంబైకి మన ప్రయాణం మొదలు పెట్టేసాం. కోసం ఒక హ్యాండ్ శానిటైజర్. వందే భారత్ అంటేనే తక్కువ స్టాప్స్ తో ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం కదా. నాగ్పూర్ నుంచి వచ్చే లైన్ అనమాట, ఇక్కడే కలుస్తుంది. హోల్ కోచ్ మొత్తంలో ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. ఇక్కడ నుంచి ముంబై వరకు మొత్తం ట్రైన్ అంతా ఫుల్ అనమాట. కొంచెం పెద్ద కప్పే, 10 రూపాయలు కావండి 20 రూపాయలు ఇచ్చారు. సో రైట్ నౌ నేను వచ్చేసి సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట. సో లాస్ట్ వీడియోస్ అయితే చూసారు కదా, నేను వచ్చేసి మన సాయిబాబా దర్శనం ఎట్లా చేసుకోవాలి, ఏంది ప్రాసెస్ ఏంది, ఆ వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత సాయి తీర్థ థీమ్ పార్క్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. డివోషనల్ థీమ్ పార్క్ గురించి. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి, వాటిని అయితే అసలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు నేను వచ్చేసి షిరిడి నుంచి ముంబైకి అయితే ట్రావెల్ చేస్తున్నాను. అది కూడా కొత్తగా లాంచ్ చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లో, సాయినగర్ షిరిడి టు ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మీరు వెనకాలైతే చూస్తారు కదా, ఇది వచ్చేసి షిరిడి రైల్వే స్టేషన్. మన దగ్గర నుంచి విజయవాడ గానీ, సికింద్రాబాద్ గానీ, ఏపీ, తెలంగాణ ఎక్కడి నుంచి అయినా షిరిడికి రావడానికి కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. లైక్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్, సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అట్లా కొన్ని అయితే ఉన్నాయి. వస్తే మీరు ఇదే రైల్వే స్టేషన్ బయటకి అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత మీకు ఆపోజిట్ లో ఆటోస్ అయితే ఉన్నాయి కదా, ఆటోలు పట్టుకొని సిటీ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సిటీ. దాదాపు ఒక 50 నుంచి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. షేరింగ్ లో వెళ్ళాలంటే 20 రూపాయలు వెళ్ళిపోవచ్చు అనమాట. సో వెళ్ళి సాయిబాబా దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ముంబైకి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి రైల్వే స్టేషన్ ముందలైతే ఉన్నాము. సో వెనకాల చూస్తున్నారా, వేడి వేడిగా వందే భారత్ అయితే రెడీగా ఉంది. కొంచెం అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకొంచెం సేపులో స్టార్ట్ అవడానికి. సో చిక్కి అయితే ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కుతుంది. వందే భారత్ బుక్ చేశాను అనమాట. అండ్ జర్నీ టైం కూడా సేవ్ అయింది మనకి, వందే భారత్ వెళ్తే త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. షిరిడి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. వందే భారత్ గురించి చాలా విషయాలు అయితే మాట్లాడాలి. చలో. సో లోపలికి అయితే వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే రిజర్వేషన్ ఆఫీస్ అండ్ ఎంక్వైరీ కౌంటర్ రెండు ఇక్కడే ఉన్నాయి. అండ్ ఈ సైడ్ కొంచెం షాపింగ్ సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు సాయిబాబా ఫొటోస్ అన్ని అయితే అమ్ముతున్నారు, విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి. సో లోపలికి అయితే వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. సాయినగర్ షిరిడి చాలా చిన్న రైల్వే స్టేషన్, ఒక టెర్మినస్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి ఇదిగోండి మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాడు. ఇదే మన ట్రైన్ నెంబర్ 22224. సో మన సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్ లో ఓన్లీ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ప్లాట్ఫామ్ మీద మన ట్రైన్ అయితే ఉందన్నమాట. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22224 ఫ్యాన్సీ నెంబర్ అదిరిపోయింది కదా. సో ఇదేనమాట మన కోచ్ అయితే C1 ఫస్ట్ బోగి అయితే వచ్చింది. ఫస్ట్ కోచ్ వచ్చింది. యాక్చువల్లీ సగం ఇంజన్ ఉంటుంది, తక్కువ సీట్స్ అయితే ఉంటాయి. మిగతా వాటిలో అన్నింటిలో దాదాపు 70 సీట్స్ ఉంటే C1 అండ్ లాస్ట్ C14 ఈ రెండిట్లో మాత్రము కేవలం 44 ఉంటాయి. ఎందుకంటే కొంతపాటి ఇంజిన్ కవర్ చేస్తుంది. నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను వచ్చేసి వీగో యాప్ అయితే యూజ్ చేస్తాను. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. దీని సర్వీసెస్ వచ్చేసి మీకు వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ మీకు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్, అంతేకాకుండా ఫ్లైట్స్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్, డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ అన్ని ఇందులో చూపిస్తుంది. హోటల్స్ బుకింగ్స్ వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ ఎయిర్బిఎన్బి, అగోడా, booking.com ఇంకా చాలా వాటిని కంపేర్ చేసి చూపిస్తుంది. విగోలో మీకు చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మీరు IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు, అన్ని ఒకే ప్లేస్ లో. విగో వచ్చేసి ఓల్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లో కనెక్టివిటీ ఏరియాస్ లో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. అంతేకాకుండా మీరు ఇప్పుడు వచ్చేసి వీగోలో వీసాస్ అయితే వేరియస్ కంట్రీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ప్రాసెస్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక ఇంకా వీగో యాప్ ని అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ వస్తాయి. దీని లింక్ వచ్చేసి మీకు ఏదో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ కొంత పాటు వచ్చేసి ఈ టాయిలెట్స్ కవర్ చేస్తాయి అనమాట, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ టాయిలెట్. సో మనం ఇప్పుడు వచ్చి AC చైర్ కార్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. యాక్చువల్లీ మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మనకి ట్రైన్ టికెట్ లోనే ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ కాబట్టి మొత్తం ట్రేస్, మొత్తం సెటప్ అంతా రెడీ చేసేస్తున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో ఇంజన్ యాక్సెస్ అయితే అటు సైడ్ ఉందన్నమాట. డోర్ కూడా మొత్తం అంతా ఓపెన్ లో ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. స్టార్టింగ్ ఇనాగ్రల్ డే రోజు అయితే ఓపెన్ చేస్తారు, బట్ ఇప్పుడు దీనైతే ఓపెన్ చేస్తున్నారు. ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు లోపలికి, బట్ మనం అయితే వెళ్ళలేండి, వాళ్ళు వెళ్తారు స్టాఫ్. 2023 ఫిబ్రవరి 10th అయితే స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 11th నుంచి రెగ్యులర్ రన్ అయితే నడుస్తుంది. టేక్ రెస్ట్, బాయ్. సో ఇక్కడైతే చూడొచ్చు రిజర్వ్ సీట్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా ఉందన్నమాట. నేను ఇంతవరకు గమనిలా, ఇప్పుడే చూస్తున్నా. సో ఫైనల్లీ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఆన్ టైం కి సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ముంబైకి మన ప్రయాణం మొదలు పెట్టేసాం. మాక్సిమం ఈ రూట్ చాలా వరకు ఫ్రీగానే ఉంటది కాబట్టి ఆన్ టైమే నడుస్తుంది. అందులో వందే భారత్ అంటేనే ఇంకా ఆన్ టైం నడుస్తుంది కాబట్టి సో త్వరగానే వెళ్ళిపోతాం మనం ముంబైకి అయితే. నాకైతే వందే భారత్ మెయింటెనెన్స్ బాగా నచ్చింది. క్లీనింగ్ అసలు ఎంత నీట్గా ఉంది చూడండి. సంవత్సరం ట్రైన్ అయినా సరే ట్రైన్ అయితే చాలా నీట్గా పెట్టారు. గ్లాసెస్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ యూట్యూబర్స్కి, నాలాంటి యూట్యూబర్స్కి చాలా బెనిఫిట్. మంచిగా అవుట్ సైడ్ వ్యూస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో బై బై సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్.
సో మీరు ఇప్పుడు చూసిన సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది 2009లో అయితే ఓపెన్ చేశారు. మీకు ఇంకొక హైలైట్ విషయం చెప్పనా, ఇది మనకి ఎక్కువ ప్యాసింజర్స్ తిరిగే వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ అనమాట మన మహారాష్ట్రలోనే. ఎందుకంటే రోజు కొన్ని లక్షల మంది లేదా కొన్ని వేల మంది సాయిబాబా దర్శనంకి అయితే వస్తారు. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. 2011-12లో ఈ రూట్ అయితే ఎలక్ట్రిఫైడ్ చేశారు. సో మనకి స్నాక్స్ అయితే ఇచ్చారు. స్నాక్స్లో కనుక చూసుకున్నట్టయితే క్యారమెల్ పాప్కార్న్, ఇది కచోరీ అనమాట. చిక్కీ తిరిగింది ఎట్లా అనిపిస్తుంది? కచోరీ అంత టేస్టీ ఏం లేదు. ఓకే. అండ్ టీ పొడి ఒకటి, టొమాటో కెచప్ ఒకటి, మిక్చర్ ఒకటి. సో ఇయ్యనమాట ఇచ్చింది అయితే. అండ్ టేస్ట్ కోసం ఒక హ్యాండ్ శానిటైజర్ అండ్ కలుపుకోవడానికి ఒక పుల్ల. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గోదావరి రివర్ అనమాట. సో గోదావరి రివర్ ఇక్కడ మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి మన గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎండ్ అయ్యిద్ది. మనం ఆల్మోస్ట్ గోదావరి స్టార్ట్ అయ్యే ప్లేస్ దరిదాపుల్లోనే ఉన్నాము. సో కింద అయితే చూడొచ్చు గోదావరి రివర్. మొత్తము ఈ ట్రైన్లో మనం వచ్చేసి 341 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. వందే భారత్ అంటేనే తక్కువ స్టాప్స్తో ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం కదా. సో 341 కిలోమీటర్లకి మనకి తీసుకునే టైం వచ్చేసి 5 hours 20 minutes. నాకు తెలిసినంత వరకు ఈ రూట్లో నేను అనుకోవడం మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 110 ఉంటుంది. మామూలుగా వందే భారత్ 130 వెళ్ళొద్దు అనమాట చాలా రూట్స్లో. బట్ దీంట్లో 110 ఉన్నట్టుంది. కొంచెం 128 వెళ్తుందా? అయితే 130 లిమిట్ ఉంది ఈ రూట్లో. ఎంత స్పీడ్ చూపిస్తుంది? 107 చూపిస్తుంది. మ్యాక్సిమం 110 130 అని ఎన్నికైతే కొద్దిసేపట్లో అప్డేట్ ఇస్తాను. అండ్ ఇది ఆగే స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే మనము సాయినగర్ షిరిడి నుంచి స్టార్ట్ అయ్యాం కదా, తర్వాత నాసిక్ రోడ్లో అయితే ఆగుతాము, ఆ తర్వాత కళ్యాణ్ జంక్షన్లో అయితే ఆగుతాము, దాని తర్వాత తానేలో ఆగుతాము, దాని తర్వాత దాదర్లో ఆగుతాం. దాదర్ తానే అంటే ఇంకా ఆల్మోస్ట్ ముంబైయే. కళ్యాణ్ వచ్చింది అంటే ఇంకా ముంబై ఎంటర్ అయిపోయినట్టు అనమాట. అండ్ లాస్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ స్టేషన్ CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అక్కడికైతే వెళ్తాం. నైట్ 10:50కి అయితే చూపిస్తుంది. నేను అనుకోవడం అదే టైంకి లేదా 10:30కి వెళ్ళిపోవచ్చు నేను అనుకోవడము. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, అటు నుంచి ఒక లైన్ అయితే వస్తుంది, గమనిస్తున్నారా? సో అది వచ్చేసి నాగ్పూర్ నుంచి వచ్చే లైన్ అనమాట. ఇక్కడే కలుస్తుంది. ఔరంగాబాద్ నాగ్పూర్ అటు సైడ్ నుంచి వచ్చే లైన్, అదిగోండి ఆ లైన్ అక్కడ కలుస్తుంది చూడండి. నాసిక్ ఆల్మోస్ట్ దగ్గరలో అయితే ఉన్నాం మనము. సో ట్రైన్ అయితే మన ఫస్ట్ స్టాప్ నాసిక్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ కొన్ని సీట్లు ఒక 4-5 ఖాళీ ఉండేవి, అవి కూడా ఇక్కడైతే మన కోచ్ లో ఫిల్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు వరకు అయితే వెనకాల సీట్లు ఖాళీ ఉన్నాయని అక్కడ కూర్చున్నాము. సో ఇప్పుడు నాసిక్ లో అయితే జనాలు వచ్చారు. మన సీట్లో మనం వచ్చిన తప్పదు. ఇదిగోండి లోకల్ ట్రైన్ అయితే తిరుగుతుంది. లోకల్ ట్రైన్ అది లోకల్ ట్రైన్. సో వందే భారత్కి నాసిక్ రోడ్లో వచ్చి 2 minutes స్టాప్ అయితే ఉంది. ఇక్కడికి మన జర్నీ 158 కిలోమీటర్లు కంప్లీట్ అయినట్టు. ఒక హైలైట్ సీన్ చెప్పనా, హోల్ కోచ్ మొత్తంలో ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు ఇక్కడ నుంచి ముంబై వరకు. మొత్తం ట్రైన్ అంతా ఫుల్ అనమాట. నాకు తెలిసి ట్రైన్ మొత్తం కలిపి కూడా ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది. సో ఫైనల్లీ మన డిన్నర్ అయితే వచ్చింది. నేను వచ్చి నాన్ వెజ్ మీల్ అండ్ చికెన్కి వచ్చేసి వెజ్ మీల్ అయితే బుక్ చేశాను. సో వెజ్ మీల్ వచ్చేసరికి పన్నీర్ కర్రీ, పప్పు, రైస్, పెరుగు, రోటీ, ఆలూ ఫ్రై ఇచ్చారు. సేమ్ చికెన్ మీల్లో కూడా అంతే, బట్ పన్నీర్ కర్రీ బదులు చికెన్ కర్రీ ఉంటుంది అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఫైనల్లీ ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారనమాట. మనకి మంచి ఐస్ క్రీమ్ ఇచ్చారు, బటర్ స్కాచ్ అయితే ఇచ్చారు. కొంచెం పెద్ద కప్పే, 10 రూపాయలు కాకుండా 20 రూపాయలు ఇచ్చారు. సో ట్రైన్ వచ్చేసి తానేకి అయితే వచ్చిందనమాట. దాదాపు బండి అయితే 20 నిమిషాలు లేట్గా నడుస్తుంది ట్రైన్. సో మనం ఇందాకే కళ్యాణ్ జంక్షన్ అయితే దాటాము. సో కళ్యాణ్ అయితే నేను రికార్డ్ చేయలేదన్నమాట, ఫుడ్ తింటున్నా అప్పుడు. సో కళ్యాణ్ అంతా ఘాట్ రోడ్డు, ఒక రేంజ్ లో మిరికలు తిరుగుతా వచ్చింది ట్రైన్ అయితే. అక్కడే బాగా లేట్ అయిపోయింది మంది. సో ఇప్పుడు తానే వచ్చేసింది. తానేకి 20 నిమిషాలు లేట్ గా వచ్చింది. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 2 minutes స్టాప్ ఉంది. ఇక్కడికి 308 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడ చూడండి ముంబై లోకల్ ట్రైన్స్, హార్ట్ ఆఫ్ ముంబై అని అయితే చెప్పొచ్చు. లోకల్ ట్రైన్స్ లోనే సగం మంది, సగం కాదు 80% ఆఫ్ ద పీపుల్ ట్రావెల్ చేస్తారు ముంబైలో. దీని తర్వాత మనకి ట్రైన్ వచ్చేసి దాదర్ సెంటర్ లో ఆగుతుంది. దాని తర్వాత డైరెక్ట్ CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. ఒక హైలైట్ విషయం చెప్పనా, ఈ ట్రైన్ కొన్న స్టాప్లే 4-5 స్టాప్లు. అందులో 3 స్టాప్లు మనకి ముంబై విత్ ఇన్ సిటీ లోపలే ఉన్నాయన్నమాట. కళ్యాణ్ సిటీ కిందకే వస్తుంది, తానే సిటీ కిందకే వస్తుంది, దాదర్ కూడా సిటీ కిందకే వస్తుంది. సో మనకు అవుట్ సైడ్ ఆగేది అంటే నాసిక్ ఒకటే ఆగుద్ది అనమాట, కొంచెం సిటీకి అవుట్ సైడ్. సో ఫైనల్లీ ట్రైన్ వచ్చేసి దాదాపు 10 నిమిషాలు లేట్గా మనల్ని ముంబైలో అయితే దింపేసింది అనమాట. నేను ఇంకా ముందుగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే, బట్ లేట్ అయింది ట్రైన్ అయితే. ఓకే, కొన్నిసార్లు తప్పదు. మ్యాక్సిమం ఆన్ టైంకి రావడానికి ట్రై చేసింది, బట్ కొంచెం డిలే అయింది. సో అది మన సాయినగర్ షిరిడి టు ముంబై ట్రైన్ జర్నీ అయితే వందే భారత్ది. మామూలుగా మనకి పిలిగ్రమేజ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో వెళ్ళే వందే భారత్లో ఓన్లీ మనకి వెజ్ ఫుడ్ మాత్రమే ఇస్తారు, బట్ ఇక్కడైతే నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట.
ఎందుకంటే సాయినగర్ షిరిడి నుంచి ముంబై కంటే ఈ ట్రైన్లో నాసిక్ నుంచి ముంబై ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దానికని చెప్పి నాన్ వెజ్ ఆప్షన్ కూడా పెట్టినట్టున్నారు. మేబీ నేను అనుకోవడం అయితే అది. సో ఇది చూడండి, వెయిటింగ్ ఏరియాలోకి అయితే వచ్చాం, ప్లాట్ఫామ్ ఎండింగ్ అయితే వచ్చాం మనము. జనాలు అయితే భయంకరంగా ఉన్నారనమాట ఈ టైంలో కూడా. అండ్ పైన చూడండి మొత్తం హెలికాప్టర్ ఫ్యాన్లు ఇక్కడైతే. సో బయటికి అయితే వెళ్దాము, మనం ముంబై అయితే వన్ డే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కూడా అనకూడదు, ఇది ఒక పక్కకి అనమాట. ఒక పక్కకి ఇదంతా టాక్సీ స్టాండ్. సో ఇదంతా చూస్తున్నారు కదా, సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సిఎస్ఎంటీది. సో ఇది మనకి మొత్తం ఎంట్రన్స్ అయితే మొత్తం 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అందులో మనకి 13 వచ్చేసి మెయిన్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇంకో 5 వచ్చేసి సబర్బన్ అనమాట. సో బయటికి అయితే వెళ్ళిపోదాం. నడుచుకుంటే వెళ్ళిపోవడమే బెటర్. లోపల నుంచి టాక్సీ తీసుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, బయటికి వెళ్ళి తీసుకుంటే తక్కువ ఉంటుంది. సో అది మన షిరిడి టు ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ వీడియో అయితే హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎవరైతే షిరిడి దాకా వచ్చి షిరిడి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు, లేదా ముంబైలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు షిరిడి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మీకు ముంబై ప్లేసెస్ ఏమేమి విజిట్ చేయాలి ఏంది అదైతే వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.